హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా టేస్టీగా చేసుకునే బెండకాయ ఎగ్ ఫ్రై అండి. ఇది లంచ్ బాక్స్లోకి చేసుకోవచ్చండి. అలాగే రసం పెట్టుకుని పక్కన ఈ వేపుడు చేసుకుని చాలా బాగుంటుంది. పప్పులోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం బెండకాయ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అయితే ఇది మనకి జిగురు లేకుండా పొడి పొడిగా బెండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను బెండకాయలు కడిగి ఆరబెట్టాను. ఇలా ఆరబెట్టడం వల్ల మనకి బెండకాయ వేపుడు చేసినప్పుడు జిగురు రాకుండా ఉంటుందండి. తర్వాత వాటిని ఇలా చక్రాల్లో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి. సన్నగా కట్ చేస్తే కలిపినప్పుడు మనకి జిగురు వచ్చేస్తుంది. కొంచెం ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించాను కదా, ఈ మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి బెండకాయ వేపుడు జిగురు రాకుండా బాగా ఫ్రై అవుతుందండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. అయితే ఈరోజు నేను పప్పు వండాను. పప్పులోకి బెండకాయ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. అలాగే పిల్లలకి ఇలాగా పప్పు బెండకాయ ఒకటి ఇస్తే నచ్చదు కదండి. వాటితో పాటు ఒడియాలు కానీ అప్పడాలు కానీ అడుగుతారు కదా, అందుకని నేను గొట్టాలు కూడా వేపాను. ఇప్పుడు ఆయిల్లో కొన్ని పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలండి. పల్లీలు వేసుకుంటే మనం అన్నంలో తిన్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ బెండకాయ వేపుడు చాలా సింపుల్గా ఉంటుందండి. అలాగే మనకి బెండకాయ వేపుడు తొందరగా కూడా రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్ కూడా చేసుకోవచ్చండి. పోపు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. బెండకాయలు హెల్త్కి చాలా మంచిదండి. అలాగే బెండకాయలు బ్రెయిన్కి కూడా చాలా మంచిది. చదువుకునే పిల్లలకైతే ఇంకా మంచిదండి. బెండకాయ తినడం వల్ల మనకి పిల్లలకి బాగా గుర్తుంటుంది. చదువుకున్నవన్నీ కూడా బ్రెయిన్ షార్ప్గా పనిచేసేలా చేస్తుందండి. మీరు పిల్లలకి ఇలా బెండకాయ వేపుడు చేసి పెట్టండి. హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడు ఎక్కువగా కలపకూడదండి. ఒకసారి కలిపి అలా వదిలేయాలి. పదే పదే కలపడం వల్ల కూడా మనకి బెండకాయ వేపుడు జిగురు వస్తుంది. ఈ టిప్స్ అన్ని పాటించండి ఫ్రెండ్స్. జిగురు లేకుండా బెండకాయ వేపుడు చాలా బాగా టేస్టీగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు వీటిని మనం మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకుందాము. బెండకాయ వేపుడు మనకి ఒక 40% వరకు కూడా కుక్ అయిపోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఇందులో ఎగ్స్ వేసుకోవాలండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా బెండకాయలు ఎగ్స్ వేసి ఫ్రై చేసి ఇవ్వండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో నేను కోడిగుడ్లు వేస్తున్నానండి. కోడిగుడ్డు పగలగొట్టుకుని ఆ మిశ్రమం అంతా కూడా బెండకాయ వేపుల్లో వేసుకోవాలి. వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా బెండకాయతో కొత్త వెరైటీ చేసి పెట్టండి. బెండకాయని ఇష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఒకేలా కాకుండా బోర్ కొట్టకుండా ఒక కొత్త రెసిపీగా ఉంటుంది, బాగా నచ్చుతుంది. అలాగే బెండకాయ ఇష్టపడని వాళ్ళకి కూడా ఇలా కొత్తగా వెరైటీ చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ బెండకాయ ఎగ్ ఫ్రై పిల్లలకి బాగా నచ్చుతుందండి. అలాగే ఎగ్ అంటే పిల్లలకి ఇష్టం, బెండకాయ కూడా ఇష్టపడతారండి. ఈ రెండు కలిపి కాంబినేషన్గా ఇలా వేపుడు చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎగ్ వేసాక బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మనకి ఎగ్ బాగా కుక్ అవ్వాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలండి. తర్వాత చట్పటా ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా పొడి వేసాను. వేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో మనం ఎగ్ వేసాం కదా, కారం, గరం మసాలా పొడి, పసుపు వేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుందండి. అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇవన్నీ వేసాక బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇది వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. అలాగే రసం పప్పులోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకోవడమేనండి. ఫ్రై అవుతే మనకి రెడీ అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు బెండకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా పొడి పొడిగా వచ్చిందండి. అస్సలు జిగురు అనేది లేదు. ఇలా ట్రై చేయండి. బెండకాయ ఎగ్ ఫ్రై పొడి పొడిగా వస్తుంది. మీకు ఒకవేళ ఎగ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ఓన్లీ బెండకాయ వేపుడు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే జిగురు రాకుండా బాగుంటుందండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని
ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొత్తిమీర వేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తిమీర కూడా టేస్ట్‌నిస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా మనకి పిల్లలందరికీ నచ్చే రెసిపీ బెండకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేశానండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దీంట్లోకి రసం, పప్పు లేకపోయినా సరే అన్నం మొత్తం కూడా కర్రీతో తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేశానండి. సూపర్‌గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. నేను టేస్ట్ చేశానండి. చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.